వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన పుతిన్. ఆంక్షలున్నప్పటికీ భారత్కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం పుతిన్. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సింహాద్రి అప్పన్ను దర్శించుకున్న గౌతమ్ గంభీర్. భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాజ్ఘాట్ ను సందర్శించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన నేరుగా రాజ్ఘాట్ కు వెళ్లారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడు ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా బామోనిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయి. తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే బాగుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుంది. విద్యార్థులు అన్ని సబ్జెక్టులో పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమం ఇది. పిల్లల బలాలు బలహీనతలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించాలి. వారిలో లోపాలుంటే వెంటనే సరిచేయాలి అని చంద్రబాబు సూచించారు. వచ్చే ఎనర్జీ ఏ కార్యక్రమంలో కూడా రాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అందరికీ నమస్కారాలు. నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలికి వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో
2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్. మెగా పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ మెగా 3.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పిల్లల అభ్యాసం, క్రమశిక్షణ, ప్రతిభ అభివృద్ధిపై తల్లిదండ్రులు, టీచర్లు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి, అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు. సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అనడానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్సు మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యార్థులు వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది, ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రెహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు, జుబేదా కానీ రిహానా కానీ. వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది, అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు. 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి ఒక ఆడపిల్ల అవగానే. సింహాద్రి అప్పన్నను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
గంభీర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు విశాఖలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య 3వ వన్డే మ్యాచ్ జరగనుంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ బిజీ లైఫ్ లో కూడా కనీసం రోజుకు 10 నిమిషాల సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం జోగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మనిషి జీవితంలో విద్య చాలా ముఖ్యమని, చదువు ఉన్నవాడికి లేనివాడికి ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుందని అన్నారు. ఈ ప్రాంత బిడ్డలు చదువులో రాణించాలనేదే తన తపన అని, అందుకే నర్సీపట్నంలో 1983 నుండే హై స్కూల్స్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి విద్యా సంస్థలను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. పిల్లల చదువు బాధ్యత కేవలం టీచర్లదే కాదని, టీచర్లు 50% విద్యాబుద్ధులు నేర్పిస్తే మిగతా 50% బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపించి తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదన్నారు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిన విషయమే. ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, చదువు లేని వాడి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఆలోచించే శక్తి వస్తుంది, చదువు లేని వాడు మూర్ఖుడిగా ఉంటాడు. ఆ మూర్ఖులు ఎప్పుడు ఉన్నారో దేశం బాగుపడదు. అంచేది ఎడ్యుకేషన్ అవసరం. అంచేది ఏ ప్రభుత్వం సరే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తాం. నాకైతే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని ఆలోచిస్తూ మొదటి నుంచి ఉన్నాను నేను. అందుకే నర్సీపట్నంలో కాలేజీలు వచ్చాయంటే కారణం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంపార్టెన్స్. అదే కాలేజీలు పెడతాం, హై స్కూల్ పెడతాం, అన్నీ పెరిగాయి. ఈ హై స్కూల్ నాకు తెలిసి 1983లో తీసుకొచ్చాం. 83లో అప్పుడు ఇక్కడ 5 ఎకరాల స్థలం ఇచ్చాం. 5 ఎకరాల స్థలం ఇచ్చి 83లో, అంటే ఎన్నాళ్ళైంది ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు అయింది? 42 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టాం. అయితే హై స్కూల్ పెట్టాం, డిగ్రీ కాలేజీలు పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజీ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, ఐటీ కాలేజీ పెట్టాం. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ నేను 2-3 విషయాలు చెప్తానండి. మ్యాథ్స్ గారు నాకు 2 కాగితాలు ఇచ్చేప్పుడు చూసేప్పుడు చదివాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తల్లిదండ్రులకి విద్యార్థులకి మధ్య ఒక సంబంధం ఉండాలి. సంబంధం అంటే ఉంది, లేదని అన్నాం. తల్లి, తండ్రి, పిల్లలు. కానీ ఆ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే వరకు మీ బాధ్యత ఉంటారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయి, అన్ని హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు పర్యవేక్షణలో అమలాపురం పట్టణంలో చారిత్రాత్మక భారీ ర్యాలీ విజయవంతమైంది. యువజన సమస్యలు, రాజ్యాంగ పరిరక్షణ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ జరిగింది. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో అశేష జనవాహిని, వేలాది మంది యువ కార్యకర్తలు నినాదాల మధ్య పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రెస్ క్లబ్ వరకు అద్భుతమైన ఉత్సాహంతో కొనసాగింది. సమావేశంలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్లా ప్రసంగం. ర్యాలీ అనంతరం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీ విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు. నేటి భారీ ర్యాలీకి హాజరైన యువత మరియు కార్యకర్తల అపూర్వ స్పందన, అంతులేని ఉత్సాహం చూసి అఖిలేష్ శుక్లా తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ ర్యాలీ ద్వారా స్పష్టమైందని ఆయన కొనియాడారు. I'm so grateful to you all that you people have been really an instrument in navigating Sangathan Srijan Abhiyan and the message of All India Congress Committee to the public of Konaseema district. I am very grateful to you all that through you I was able to in last 8-10 days inform the people, convey the message, clear message of Sangathan Srijan Abhiyan, why this Abhiyan is being conducted. Through you, I would like to tell you once again that this Abhiyan is not meant only to fight election. This Abhiyan is meant to create a leadership which will fight against corruption, which will fight youngsters and for their future. Today, in this media hall, I am so grateful to all my Youth Congress friends. They have gathered 10 రోజులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు అఖిలేష్ శుక్లా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, మండలానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ, అలాగే కోనసీమలో ఉండేటువంటి అనేక మంది పెద్దలు, న్యాయవాదులు, ప్రెస్ మిత్రులు, రైతు సంఘాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులతో వారు కలిసి వారి దేశం గురించి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి వారి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సంఘటన సృజన అభియాన్ అనేది దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఏఐసిసి పరిశీలకులను ప్రతి జిల్లాకి పంపించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణ పరంగా బలోపేతం చేయడానికి, మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి ప్రజల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో అన్నా క్యాంటీన్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అన్నా క్యాంటీన్లో ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడటం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు నర్సాపురంలో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందని పరిశీలించడం జరిగిందన్నారు. ఇక్కడే భోజనం చేస్తున్నారో వారిని కూడా భోజనం వస్తువులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడం కూడా జరిగిందన్నారు. క్యాంటీన్ వద్ద భోజనం చేసేటప్పుడు వర్షం పడుతుందని అనడంతో దాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ దాసరాజు, ఎంఆర్ఓ సత్యనారాయణ అధికారులు పాల్గొన్నారు. నర్సాపురం మున్సిపాలిటీ అని చెప్పి భీమవరం నుంచి పని మీద వచ్చారు. క్వాలిటీ నాన్ ఫుడ్ టేస్ట్ బాగుందా? సుభాష్ చంద్రబోస్ తోట పరిశీలించడం కోసం నర్సాపురంలోని అన్నా క్యాంటీన్కి రావడం జరిగింది. ఇక్కడ స్వయంగా కొంతమంది ఇక్కడ భోజనం చేస్తూ ప్రతిరోజు కూడా చేస్తున్న వాళ్ళు, కొంతమంది టూరిస్టులు కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. వాళ్ళతో కొంత ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసింది ఏంటంటే నర్సాపురం అన్నా క్యాంటీన్ వరకు ఇక్కడ ప్రెమిసిస్ కానీ నీట్గా ఉంది, భోజనం కూడా వేడివేడిగా ఉంది, క్వాలిటీగా టేస్టీగా ఉందని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. ప్రత్యక్షంగా మేము కూడా మేము ఆర్డీఓ గారు, కమిషనర్ గారు సమస్యలు అందరూ కూడా ఫుడ్ మేము కూడా టేస్ట్ చేసాము, తిన్నాము. చాలా బాగా ఉంది సర్వీసెస్ కూడా.
కమిషనర్ గారు కూడా రోజు విజిట్ చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇక్కడ ప్రజల నుంచి వస్తుంది. అయినప్పటికీ కూడా కొంత మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా స్కోప్ ఉంది. ఏవైతే ప్లేట్స్ కడగడంలో ఇంకా కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇబ్బంది అయితే లేదు, బట్ స్టిల్ ఇంకా గవర్నమెంట్ ఏదైతే ఇంటెన్షన్ ఉందో క్లియర్ కట్గా మనం క్వాలిటేటివ్ ఫుడ్ని మంచి హైజీనిక్ ఎన్వైరన్మెంట్లో పెట్టాలని ఏదైతే గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డైరెక్షన్స్లో మనం వెళ్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే సాటిస్ఫాక్టరీగా వెరీ గుడ్ సర్వీసెస్ ఇక్కడ నర్సాపురం అన్న క్యాంటీన్లో లభ్యమవుతున్నాయి. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కూడా కొంత మున్సిపాలిటీ తరఫున మనం చేయించడం జరిగింది. ఇక్కడ ఒక 1 or 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వర్షం పడినప్పుడు ఇక్కడ జనాలు తడుస్తారని ఒక రిక్వైర్మెంట్ చెప్పారు, దానికి ఒక షెడ్ కాదని చెప్పారు. దానికి సంబంధించి కూడా మున్సిపాలిటీ తరఫున మనం వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. వర్కర్స్కి కూడా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు 300 నుంచి 400 మంది భోజనం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వస్తున్నారు, మొగల్తూరు, నర్సాపురం, ఈవెన్ భీమవరం నుంచి కూడా ఇక్కడికి వర్క్ మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి హైజీన్ క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా సెన్సిటైజేషన్తో పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా పెంచుతున్నారు సార్? క్యాంటీన్స్ ఇంకేమైనా పెంచే ఉద్దేశం గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఆల్రెడీ మనం కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది. గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ రాగానే మనం పెట్టడం జరిగింది. ఓకే. అభివృద్ధి విషయంలో తగ్గేదే లేదని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంటలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడారు. రేణిగుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వస్తువుల పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. తద్వారా ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనులు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రేణిగుంటలో పీజీఆర్ఎస్ కమ్ గ్రీవెన్స్ కానీ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. ఇది నాలుగోసారి వచ్చాం. 4వసారి పెట్టడం జరిగింది. మేజర్గా రేణిగుంట టౌన్లో 3 ఇష్యూస్ అడ్రస్ చేశారు. నెంబర్ 1 వచ్చేసి మేజర్గా ఎక్కువగా ప్లాట్స్ ఏవైతే జగనన్న కాలనీ ఇచ్చారో ప్లాట్లు ఇచ్చారు, కానీ ఎక్కడ ప్లాట్ చూపించలేదు. పైగా ఒకటే ప్లాటు ముగ్గురికి ఇచ్చినారు. దాంట్లో మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా 1.5 సెంట్ కూడా చూపించిన పాపాను పోయలేదు అని చెప్పి చాలామంది తల్లులు వచ్చారు. మీరు పేదోళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అనేది 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి వచ్చేసి ఎక్కడే జగనన్న కాలనీస్ ఉన్నాయి అక్కడే టెంట్లు వేసుకొని కూర్చొని అందరూ రమ్మని చెప్పి అందరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయడం, ఏదైతే రాజేంద్ర కాలనీ చేస్తాడో అదే రకంగా చేయడం. రెండోది మొత్తం అందరు క్యాన్సిల్ చేసేసి అందరికీ కొత్త పట్టాలు ఇవ్వడం అనే 2 విషయాలు కూడా నిన్న గౌరవనీయులు సత్యప్రసాదంతో కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ కలెక్టర్ గారితో మాట్లాడింది. అట్నే ఇప్పుడే ఎంఆర్ఓ గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఇవన్నీ ఇల్లీగల్ చేస్తున్నారో ఇవన్నీ కూడా దీని మీద చర్యలు తీసుకొని వచ్చే 10 రోజుల్లో దీని గురించి ఒక దృష్టి పెట్టి ఒక ఎంక్వైరీ చేసి ప్రాపర్గా చేయాలని చెప్పి ఒక డిసిషన్కి వచ్చాం. దీని మీద తప్పకుండా పేదవాళ్ళకి న్యాయం చేసే వరకు నేను నిద్రపోను, తప్పకుండా చేస్తానని చెప్పి అసెంబ్లీలో కూడా మారదని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. రెండో విషయం వచ్చేసి ఈ రోడ్స్ గురించి కంప్లైంట్ ఇచ్చారు. చాలా మటుకు రోడ్డు కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. కానీ ఈ అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల మళ్ళీ ఎక్కువ వాటర్ రావడం, కొన్ని దగ్గర మేజర్గా డ్యామేజ్ కావడం, డ్రైన్స్ పోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, వచ్చే జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి అంతా మళ్ళా ఫండ్స్ ఇచ్చి బ్రహ్మాండంగా అద్దంలాగా చేస్తామని చెప్పి రోడ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ అన్న కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 కోట్ల రూపాయలు, అంటే అన్ని కాన్స్టిట్యున్సీకి 6 కోట్లు ఇస్తే శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ 10 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పారు. ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అంతేకాకుండా మరి పెన్షన్స్ కూడా ఎవరైతే భర్తలకు వస్తున్నాయో వాళ్ళు చనిపోతే మరి భార్యలకు పెన్షన్ కూడా ఇమీడియట్గా ఇమ్మని చెప్పారు. అది కూడా జనవరి 1 నుంచి మరి పెన్షన్స్ అవన్నీ కూడా రాబోతాయి. కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేయమని చెప్పి అడుగున్నాం. అవన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. అట్నే ఏదైతే మంచినీటి కాలం ఉందో
అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాం. ఇక్కడ కొన్ని దగ్గర ఈ జీపాలెం కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, ఈ జ్యోతినగర్ దగ్గర కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అవన్నీ ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ రెక్టిఫై చేయమని చెప్పాం. లైట్స్ ఇష్యూ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. సినిమా టికెట్లకు మద్దతు ధర ఇచ్చే ఈ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. అరటి ధరలు అమాంతం పడిపోవడంతో పంట సాగు చేసిన అప్పు తీర్చే మార్గం లేక శంకనమల నియోజకవర్గం పుట్టూరు మండలంలో ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం ఉదయాన్నే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, శంగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, వైఎస్ఆర్సీపీ నేతలు ఎల్లోట్ల గ్రామానికి వెళ్లి రైతు నాగలింగం కుటుంబాన్ని ఓదార్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రోజు శంగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గం పుత్తూరు మండలం ఎల్లుట్ల గ్రామ రైతన్న నాగలింగం యొక్క ఆత్మహత్య అంటే అతనంతకి అతనే జీవితం అనేది కూడా చాలించుకున్న దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క పరిస్థితిని ప్రతిబింబిస్తాం. ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడే కరువు జిల్లాలో కూడా ఈరోజు కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాలుగో మారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినానని చెప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క దుస్థితి ముఖ్యంగా చూడమని చెప్పి మేము చెప్తున్నాం. పండించిన పంటకు 6 కాలం కూడా కష్టపడి పండించిన పంటకు లేకపోతే పండించిన హార్టికల్చర్ యొక్క పంటలకు ఏది కానీ గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలై అప్పులు పాలై అవమానం భరించలేక తన కళ్ళ ముందరే తన పిల్లలు కూడా దీనస్థితుల్లో కూడా తల్లిదండ్రుల వైపు వాళ్ళంతా కూడా చూస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్య అనేది కూడా చేసుకుంటున్నారంటే దాదాపుగా 10-15 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏదైతే పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. తగు అనేది కూడా చర్యలు తీసుకోండి, లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకు అన్నీ కూడా ఎన్నో రకాలు కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. ఈరోజు నాగలింగం ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకున్న వారినో లేకపోతే వ్యాపారంలో వచ్చి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసింటే ఈ పరిస్థితి అనేది ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. ఇంతేకాదు నేను అందరికీ కూడా ఎంత కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరు వ్యాపారాలు అంటున్నారే, మీరు తీసిన సినిమాలో లాంటి సినిమాలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు అనేది కూడా పండించిన పంటకు కష్టపడి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు నష్టపోతే లేకపోతే పండించిన పంటకు ఒక మద్దతు ధర ప్రకటించి అమలుపరచలేరా? మీ నిర్లక్ష్యం కాదా ఇదంతా కూడా అని చెప్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.